బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల మేడం దంపతులకు హృదయపూర్వక నమస్కారములు. పత్రిజీ గురించి, పత్రిజీతో ప్రయాణము, అనుభవాలు మనం ఎన్నెన్నో చెప్పేశాం, ఎన్నో చెప్పుకున్నాం. ఎందుకనంటే ఇది తరగనిది, తరిగేది కాదు. ఇక్కడ పత్రి గారు చాలామంది గురువులు మనకొచ్చే సమస్యలకి ఒక ఆధ్యాత్మిక చింతనకి దారి చూపుతున్నారు. కానీ ఎవరేంటో నాకు తెలీదు, ధ్యానానికి ముందు భౌతిక జీవితము మన ఇష్టం వచ్చినట్టు గడిపాం. ఇష్టం వచ్చినట్టు అంటే విచ్చలవిడితనం కాదు, మనకు తెలిసిన దాంట్లో వెళ్ళాం. పూజలు పునస్కారాలు, పెద్దలు చెప్పారని, వాళ్ళు చెప్పారని, వీడు చెప్పారని వెళ్ళాం. ఎంతో గొప్పగా జీవిస్తున్నాం అనుకున్నాం. మరి ఎన్నో ఎన్నో మనలో ఉండే గుణాలన్నిటికీ కూడా నా గుణం ఇది సరికాదు, ఇలా సరి అయినదా అన్న ఆలోచన మనకు లేదు. నాకు తెలిసింది గొప్ప అనుకున్నాం. ఆ తెలిసిన దాన్ని గొప్ప అన్న విషయంలో మనకు మనమే మార్కులు వేసుకున్నాం. నేను చాలా గొప్పగా ఫ్యామిలీని లీడ్ చేశాను, నేను చాలా గొప్పగా భోజనాలు పెట్టాను, గొప్పగా పెళ్ళిళ్ళు చేసాము, గొప్పగా దానాలు చేసామని అన్నీ మనం చేస్తున్నాం. కానీ ఎప్పుడు ఏది ఎలా చేయాలనేది తెలీదు. అది వరవడిలో కొట్టుకుపోయాం జీవితం. పిల్లలు, పెళ్ళిళ్ళు, పెద్ద అవటం, వాళ్ళు ఏదో అంటే మనం ఏదో అంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడటం, ఒకళ్ళ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అవ్వడం, ఇవన్నీ కూడా నా విషయంలో అయితే జరిగిపోయింది. అంతకుముందు ఇక కుటుంబాలు అన్నాక, తోడుకోళ్ళు అన్నాక, వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద చెప్ప, వీళ్ళ మీద చెప్ప, ఇవన్నీ కామన్ ఫ్యామిలీల్లో. ఇదిగో వీళ్ళు ఇలా, వాళ్ళు అలా. అలా లేని వాళ్ళు ఎవరు లేరు. ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది మనం ఏం చేసినా. అలా జరిగింది. కానీ ఇక్కడ గురుముఖత, గురువు ధ్యానం చేసిన తర్వాత మన గురువుతో, పత్రిజీ గారితో మనం ప్రయాణించినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా అసలు జీవితం అంటే ఇలా జీవించాలి అని ఆయన ఎన్ని సరిదిద్దారో చెప్పలేము. తీసుకునే వాళ్ళు సరిదిద్దుకున్నారు, తీసుకోలేని వాళ్ళు వాళ్ళ పందాలో వాళ్ళు ఉండిపోయారు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అన్నీ తెలిసి బరాయించడానికి వచ్చిన వాడు గురువు. మనం అంత బరాయించలేము. అందుకే గురుతరమైన బాధ్యత అన్నారు. అంటే గురువుకు మాత్రమే తరమైంది, అది మన వల్ల కాదు. మన వల్ల చాలా కొంచెమే తరమైంది. గురుతరమైన బాధ్యత వేరు. ఎంత బాధ్యత తీసుకున్నారంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ ఆయన దీని నిర్మాణానికి యూనివర్సల్లో ఒక ఎంత ప్లాన్ చేసి, పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఆయన కిందకి పిరమిడ్ మాస్టర్ని తీసుకొచ్చి చేసిన ప్రణాళిక అనేది మనం ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో చూసినప్పుడు అర్థమవుతుంది. ఎవ్వరూ రామన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దయామయుడు, కరుణామయుడు అంటున్నాం. మృగతత్వం నుంచి పాశుపతాస్త్రం అంటే మనిషిగా మారి, మనిషి నుంచి మానవత్వంగా, మానవుడిగా మారి, మానవుడి నుంచి దైవత్వంలోకి వెళ్ళాడు. ఇక్కడ దాకే మనకు తెలుసు. అంటే ఇహం గురించి నేను చెప్తున్నా. భూమి మీద ఈ ఇహం గురించి మనం ఇక్కడ దాకే తెలుసు. తెలిసి వీడు దయామయుడమ్మా, వీడు కరుణామయుడమ్మా, ఈయన చాలా దానకర్ణుడమ్మా అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ అంత బాగానే ఉంది. ఈ భూమి మీద ఎవరెవరు ఎవరికి సహాయ సహకారాలు చేశారో, కార్యాలు ఎలా ఉన్నాయో, భగవద్గీతలో నుంచి ధర్మము అధర్మం అన్నీ ఎలా చెప్పబడ్డాయో, పురాణాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకోక్కర్లా, అన్నీ తెలిసినాయి. కానీ పైలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, పరమాత్మ స్వరూపులైపోయినాక, వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఈ భూమిని ఎవరు పట్టించుకోలేదు అన్న విషయం తెలిసి మొట్టమొదట షాక్ అయ్యాను నేను. ఎవరు పట్టించుకోలేదు. ఎందుకని పట్టించుకోలేదు? వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చారు, చెప్పాల్సింది చెప్పేశారు. ఇక ఇక వాళ్ళకి అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఈ భూమి ఒకటే కాదు, ఇంకా అనేక లోకాలు ఉన్నాయి వాళ్ళకి. ఎంతో పెద్ద పెద్ద ప్లాన్లు ఉంటాయి. వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మనమేమో కృష్ణుడు వచ్చి ఇంకా మనం చూస్తున్నాడు, శివుడు వచ్చి మనం చూస్తున్నాడు, ఆయన వచ్చి మనం ఇంకా ఇచ్చేస్తున్నారు అనుకున్నాం. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు మేము పట్టించుకోమని ఖచ్చితంగా చెప్పేశారు.
మేము చెప్పాం, వినకపోతే ఇక వాళ్ళ ఇష్టం, ఇక మేము పట్టించుకోము అని. మనకి ఎన్నో పురాణాల్లోనూ భక్తి గీతాల్లోనూ ఆ దేవుడు వచ్చాడు, పరీక్ష పెట్టాడు, రక్షించాడు, ఇలా నేర్పించేశారు. నువ్వు ఒక సంకల్పంతో ఒకటి ఆ థాట్ ఫామ్‌లు వాళ్ళ యొక్క శక్తి భావ రూపాలు అవన్నీ ఇక్కడ ఉండి అవి వాటి నుంచి సహాయం అందుకుంటున్నాం గానీ పూర్ణాత్మ నుంచి సహాయం అందుకోవట్లేదు. అన్నిటికంటే ఏంటంటే గొప్ప విషయం, వీళ్ళు దైవత్వంలోకి వెళ్ళినాక కూడా దైవత్వంలో మానవత్వం ఉండాలంట. నోట్ దిస్ పాయింట్. మానవత్వం అనేది ఇక్కడ అయిపోయింది, దైవత్వం వచ్చేసింది. మళ్ళీ దైవత్వంలో మానవత్వం అంటే ఏంటంటే, పనికి రాదనుకుంటున్న ఈ భూమిని, రక్తపాతంతో తడిసిపోయిన ఈ భూమిని, ఈ మాంసాహారం తప్ప ఇంకొక ఆహారం తినకుండా ఉన్నటువంటి ఈ భూమిని ఎట్లా రక్షించాలి అంటే, ఎవ్వరూ మాకు అవసరం లేదని కూర్చున్నప్పుడు పత్రిజీ వచ్చి ఎవ్వరూ అవసరం లేదనుకుంటే, వాళ్ళెవరు మొన్న పిలవలేదు, మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించండి ఎవరూ అనలేదు. అసలు భూమి మీదకి రావాల్సిన అవసరం కూడా మనకు లేదు. కానీ ఆయన వచ్చి తనే స్వయం నిర్ణయం తీసుకుని, వాళ్ళు మనల్ని పిలవకపోయినా చెప్పకపోయినా మనం వెళ్ళి వాళ్ళందరికీ మనం ఈ మాంసాహారం గురించి చెప్పి జీవహింస మహాపాపం అని చెప్పాలి. మనకి మన లోకాల్లో హ్యాపీగా ఎలాంటి భిన్నత్వం లేకుండా ఏకత్వంలో ఎంత హాయిగా ఉన్నామంటే, అక్కడ పైన మనం ఉన్న విధానం చూసి అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇవన్నీ చూస్తే అసలు ఇలా ఇలా ఇటుపక్క ఇటుపక్క ఎంత చిత్రంగా అనిపించిందో. అక్కడేమో అద్భుతంగా ఉన్నాం, ఇక్కడికి వచ్చేమో ఒకరి మీద ఒకరు ద్వేషాలు, అహంకారాలు, కోపాలు, గొప్పలు ఇవన్నీ ఉన్నాయి. అది ఇది మనమే. కానీ మనం భూమి మీదకి ఎవ్వరూ రామంటే కరుణ చూపించి దైవత్వంలో మానవత్వం ఉద్భవించింది. ఈ భూమి మీద మానవత్వం కాదు, దైవత్వంలో మానవత్వం ఉద్భవించి వీళ్ళందరినీ మనం అష్ట కష్టాలు పడైనా మాటలు పడైనా ఏం చేసినా వీరందరికీ ధ్యానం చెప్పి వీళ్ళని మెట్టెక్కించటానికి పూనుకున్న పత్రిగారు వెనకమాల వచ్చిన వాళ్ళం మనం. దైవమూర్తులం, దివ్యత్వమూర్తులు పిరమిడ్ మాస్టర్స్. దైవత్వం అయిపోయి మనకేం అవసరం లేదు అసలు, ఇక్కడ ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు. అయినా వచ్చాము అని అంటే మరి అది దైవత్వంలో మానవత్వం, వీళ్ళందరినీ పురోగమనం చెందించటానికి వచ్చాం. మన కోసం, మన భోగం కోసం, మన ఆస్తులు కూడబెట్టుకోవటం కోసం రాల. అవసరం కదా మనిషి బతకాలంటే, శరీరానికి కావాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి వచ్చాం. అలాంటి దైవత్వంలో మానవత్వం సంతరించుకున్న పిరమిడ్ మాస్టర్స్కి హృదయపూర్వక వందనములు. ఇది మన యొక్క దైవత్వాన్ని మనం తెలుసుకోవాలి, ఆ మానవత్వాన్ని తెలుసుకోవాలి. అది ఇకపోతే గురుముఖత నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అన్నీ తెలుసు, పరమాత్మ స్వరూపులు అయిపోయారు అనుకుంటున్నామేమో, కానీ వాటిల్లో కూడా కొన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయి. అన్నీ అందరికీ తెలియవని నాకు అర్థమైంది. ఒక సత్యం తెలిసి చెప్పినంత మాత్రాన ఈ రకరకాలుగా మారిపోయే ప్రపంచంలో ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట అనంత విశ్వంలో. మరి మనకు ఎక్కువ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మౌనం ముఖ్యం. మౌనం ఉండటం వల్ల ఇతరుల గురించి ఆలోచనలు లోపల వచ్చినా అవి బూడిదైపోతాయి. ఒక ఆలోచన అంటూ మనలో నుంచి వచ్చింది అంటే అది మాట్లాడటమో చేయటమో చేసినప్పుడు రూపం దాలుస్తుంది. కానీ నోరు మూసుకున్నప్పుడు, మౌనంలో ఉన్నప్పుడు నీకు సరికాని ఆలోచన వచ్చినా, సరైన ఏదైనా సరే అది ఏమైపోతుందంటే భస్మం అయిపోతుంది. అప్పుడు మౌనం ఎంత ముఖ్యం. మనం సర్దిద్దుకోవడానికి, మళ్ళీ కర్మను కూడబెట్టుకోకుండా ఉండటానికి మౌనం అనేది చాలా ముఖ్యం. వారానికి ఒకసారి కంపల్సరీ మౌనం ఉండమన్నారు సార్. ఇక నాపుడు దానికైతే నెలలే 6 నెలలు సంవత్సరాలు మౌనంగా ఉన్నాను. ఇక మౌనంలో ఉండే అంతరార్థాలు నేను చెప్తాను ఇప్పుడు. ఈ మౌనంలో ఉన్న విశిష్టత, ప్రతి దాంట్లో ఒక విశిష్టత ఉంటుంది కదా. మౌనంలో ఉన్న విశిష్టత, నీలో నీవు ఉన్నప్పుడు జరిగే అంతర్యుద్ధం.
లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. లోపల మౌనం మనలో మనం ఉన్నప్పుడు మౌనం ఉంటమే మనలో మనం ఉంటాం. మరి ఆ అంతర్యుద్ధం దీనివల్ల జరిగేవి సామాన్యమైనవి కావాలి. ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆత్మపరమైన సందేశాలు ఎక్కడ లేని అంతు లేని ఆలోచన, అబ్బబ్బా ఎన్ని అంతులేని ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలన్నీ శాంతిస్తాయి. ఎట్లా శాంతిస్తున్నాయి ఆ ఆలోచనలు అని అంటే, నోటికి నోట్లో నుంచి బయటికి రావట్లేదు కదా, లోపల లోపల ఉండిపోయి ఇంకా అది బయటికి వచ్చే ఆలోచన బట్టి ఆలోచన రానియకుండా అవి శాంతించడం మొదలు పెడతాయి అన్నమాట. అవి శాంతించి మళ్ళీ నోటికేమో రెస్ట్ దొరుకుతుంది. మాట్లాడుతామంటే మాటలేంటి, ఎంత శక్తి, బుగ్గలెప్పులు, నవ్వటాలు, మాట్లాడటాలు, నాలుక, పళ్ళు, భుజము ఇవి అన్నీ కదులుతాయి మాటలకి. ఈ గొంతు దగ్గర నుంచి నాభి దగ్గర నుంచి ఆ శబ్దం, నిశ్శబ్దంలోంచి శబ్దం వచ్చి ఈ నాళాల దగ్గర నుంచి అన్నీ మాటల వల్లే. విశ్రాంతి తీసుకోండి, మాట్లాడకండి అంటారు. విశ్రాంతి తీసుకుని మాట్లాడుతూ ఉంటే విశ్రాంతి కాదు, మాట్లాడకుండా ఉండటమే విశ్రాంతి. అది అందుకని నోటికి రెస్ట్ దొరుకుతుంది మౌనం వల్ల. ఫస్ట్ నీ లోపల నిక్షిప్తమై ఉన్న పవిత్రత, నిక్షిప్తం అంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవన్నీ ఏమైపోయినాయి, నిక్షిప్తమైపోయి ఉన్నాయి, అంటే బయటికి రాకుండా ఉన్నాయి. నిక్షిప్తమై ఉన్న పవిత్రత, శాంతి బయటికి రావడం, ఇవి బయటకు వస్తాయి మౌనంలో. పవిత్రత బయటకు వస్తుంది. ఇక్కడ పవిత్రత అంటే ఏంటి, ప్యూరిటీ, ఎలాంటి బ్లాక్ మార్క్ లేనిది పవిత్రత. ఆలోచనలో బ్లాక్ లేనిది పవిత్రత. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే పవిత్రత కాదు అది. మరి శాంతి బయటికి రావడం, వీటిలో దేని కాదంటాం, మనిషికి శాంతి కావాలి కదా, పవిత్రత కావాలి కదా, శక్తి కావాలి కదా, ఆలోచన నుంచి బయటపడాలి కదా, ఏమొద్దనుకుంటాం, అన్నీ కావాలి. మరి అన్నీ అన్నీ కావాలి. అన్నీ ఆణిముత్యాలే, ఏది ఒకటి ఎక్కువ తక్కువ లేదు, అన్నీ ఆణిముత్యాలే. అలాంటప్పుడు ఈ మౌనాన్ని, ఇవన్నీ మనకు లాభం ఉంటాయంటే ఎవరు కాదంటారు, తప్పనిసరిగా మౌనాన్ని పాటిస్తారు. నీలో ఉన్న నిక్షేపాలను నువ్వుగా బయటకు తెచ్చుకోవడం. ఎవరు మన లోపల బయటకు లాగరు, నువ్వు ఇది అని ఎవరు చెప్పరు. నువ్వు ఏదైతే దాచిపెట్టబడి ఉన్నాయో, పొదగపడి ఉన్నాయో అవన్నీ బయటికి రావడం. నీకు నువ్వుగానే బయటకు తెచ్చుకుంటున్నావు. ఈ జ్ఞానం ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం మొదలుపెట్టి నుంచి నేను తాపత్రయపడింది ఏంటి, ఈ జ్ఞాన నిధి కోసమే. ఆ జ్ఞానం కోసం, మిగతా వేటి కోసం నేను తాపత్రయపడ్డ, ఈ జ్ఞాన నిధి కోసమే నేను బ్రతికి ఉంది కూడా దానికోసమే. ఎందుకంటే మళ్ళీ ఈ మహానుభావుడు మేము వెళ్ళిపోతామో, ఏ లోకంలో దొరుకుతారో లేదు కూడా మాకు తెలీదు. ఈ జ్ఞానం ఆయన ఇవ్వాల్సింది ఇచ్చారు, చెప్పాల్సింది చెప్పారు, ఇలా ఉండాలని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతోమంది వచ్చి వెళ్ళినట్టు ఆయన వెళ్ళిపోయారు, కానీ ఆయన వెళ్ళిపోయినా కూడా మనకి గైడింగ్ ఇచ్చి సందేశాలు ఇచ్చి ఉంటున్నారు అంటే ఆయన మనం తీసుకొచ్చారు కాబట్టి మనల్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయింది. మళ్ళీ తీసుకుని వెళ్ళవలసింది కూడా ఆయన్ని. మరి నేను బ్రతికి ఉంది ఈ 25 సంవత్సరాల నుంచి కేవలం ఈ జ్ఞానం కోసమే, ఇంకా దేనికోసం కాదు. దేనికోసం అయితే ఇవన్నీ ఎందుకు, ఈ తిప్పలన్నీ ఎందుకు, ఎవరెళ్ళలో వాళ్ళు కూర్చొని హాయిగా సంపాదించి పెట్టిన దాంతో తిని టీవీలు చూసుకొని సినిమాలు చూసుకొని ఏసీలు వేసుకొని పడుకొని చచ్చిపోతాం. అదే పెద్ద గొప్ప జీవితం కాదు అది. ఈ జ్ఞానం కోసం అన్నమాట. ఈ జ్ఞానం కోసం నేను పడ్డ వేదన, సాధన చెప్పలేనటువంటి అమూల్యం. చెప్తే అర్థమయ్యేవి కావు. అర్థమయ్యేది అన్నీ చెప్పచ్చు, కానీ అర్థం కావు. అవిదిత యథార్థము, అర్థము కానటువంటిది, విదితము కానటువంటిది, చెప్పలేనటువంటిది అదనమాట. అవి అనుభవించి తెలుసుకోవాల్సినవి, ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకోవాలి. మరి వేటికి అంటనీరాదు.
ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక విషయంకు పెట్టకూడదు. ఇలా వాళ్ళు ఏదో ఇది ఇలా ఉన్నారు, మనం అలా ఉన్నామని అనుకోకూడదు. ఇది ఒకదాన్ని తీసుకొచ్చి ఒకరికి అంటనీయకుండా ఉండటమేనమాట. వేటిని వేటికి అంటనీయరాదు. నీతో నువ్వే కలవకూడదు. నీతో నువ్వే కలవకూడదంటే ఎట్లా? మరి ఎలా? అంటే నీతో నువ్వు ఎలా కలుస్తున్నావు? నీకొచ్చిన ఆలోచనని ఇలా చేయాలి, అలా చేయాలని అనుకోవటమే నీతో నువ్వు కలవడం. ఆ ఆలోచన కట్ చేసి మనసులోంచి ఆలోచన వచ్చింది కరెక్టే, ఇది నేను చెయ్యాలా? ఇది బుద్ధి ఉన్న పనా? బుద్ధి లేని పనా? అని విజ్ఞతతో ఆలోచించుకుని అడుగేయకుండా ఉండకపోవటం నీతో నువ్వు కలిసి ఉండటం అది. ఆలోచించుకోవటం విడిపోవటం. మనస్సు నుంచి బుద్ధి వైపు విడగొట్టడం అన్నమాట. అది. మరి ఎలా నీతో నువ్వు కలవకూడదు అంటే ఎలా? ఇది స్పిరిచువల్ సైన్స్. ఒక డాక్టర్ ఎట్లా అయితే ఒకటి బాగుండలేదు అంటే కిడ్నీ ఆపరేషన్ అని ఎలా అయితే చేస్తాడో దేనికది, అలాగే మన అంతరేంద్రియాలు కూడా ప్రతి ఒక్కటి జ్ఞానవంతమై ఉంటాయి. అతీంద్రియ శక్తులు కలిసి ఉంటాయి. అందుకని వాటితో కూడా కలవకూడదు. అది ఎలాగూ అనంటే మనలో ఉన్న అంతరేంద్రియాలను ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. కిడ్నీ పోయిందంటే హార్ట్ పోతుందంటారు, ఇంకోటి ఉంటుంది. ప్రతిదానికి ఉంటుంది. లివర్ పాడయిందంటే మళ్ళీ ఒకటి డ్యామేజ్ అయిపోయినాయి అంటారు. ఎలా డ్యామేజ్ అవుతుంది? ఒక పెద్ద పైపు నుంచి 10 చిన్న ట్యాపులు పెట్టినప్పుడు ఆ వాటరు అన్నీ ఒక దాంట్లోకి ఎలా వస్తాయో, అలాగే మనకు ప్రతి అవయవానికి లోపల ఉండే ప్రతి అంతరేంద్రియానికి ఒకదానికొకటి కనెక్షన్ ఉన్నాయి. ఒకటి పాడైందంటే దీని నుంచి అవతలది ఇంకోటి డ్యామేజ్ అవుతుంది. నీతో నీవు కలవకూడదు. నీతో, నాతో, నా శరీరంలో ఉండే అంతరేంద్రియాలతో. వీటిని ఎట్లా కలవకూడదు అనంటే అవి కలవకూడదు కాబట్టి ధ్యానం చేసిన తర్వాత మన దృష్టి ఎక్కడికి వెళ్ళింది? అంతకు మునుపు కళ్ళ ద్వారా, మనసు ద్వారా జీవించాం. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస నుంచి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యి విశ్వశక్తితో అనుసంధానమై జీవిస్తున్నాం. అప్పుడు అంతరేంద్రియాలపై మనకు తెలియకుండానే లోపల ఈ యొక్క పని చేసేది అగస్త్య మహాముని. నాడిమండలం ఒకటే కాదు, ప్రతి ఏ అవయవానికి ఇంకొక అవయవం. ఇండివిడ్యువాలిటీ. నువ్వు డిపెండ్ అవ్వద్దు. పరధర్మం హీనం భగవద్గీతలో చెప్పినట్టు. నువ్వులా ఉండు, నువ్వు ఇంకొకలా ఉండొద్దు. వాళ్ళ ధర్మం వేరు, నీ ధర్మం వేరు. అలా ఎప్పుడైతే నీకు ఇండివిడ్యువాలిటీ అనేది ఆయన నేర్పించారో, శ్వాసం మీద ధ్యాస అనేది మనకు పెట్టించారో, లోపలుండే అంతరేంద్రియాలు కూడా ఇండివిడ్యువాలిటీ. ఎవరన్నా చెప్పారా? ఏ గ్రంథంలో అయినా ఉందా? చూపించండి. ఎక్కడన్నా ఉన్నాయేమో మనకు తెలియదు, ఛాలెంజ్ చేయకూడదు. కానీ నాకు తెలిసి లేవు. ఎంతోమందితో ఆశలుగా నేను కనెక్ట్ అయ్యాను, ఎంతమందితో నేను చూడగలిగాను. కానీ పత్రిజీ చెప్పిన వాక్యాలు ఎక్కడా లేవు. అంతరేంద్రియాలను విడగొట్టుకోవడం మనకేమీ తెలియదు. సులభంగా హాయిగా ఇంట్లో ఇడ్లీ వడ తింటూ శ్వాస మీద శ్వాస పెడితే లోపల అంతరేంద్రియాలు విడిపోయినాయి అంటే అసలు ఇంక ఇంతకంటే మిరాకిల్ ఏముంది? ఒకదానికొకటి కనెక్ట్ అవ్వకుండా మరి అవి విడిపడ్డాయి. వాటికి ఇండివిడ్యువాలిటీ వచ్చింది. హార్ట్ నాకు నేను కొట్టుకుంటానంటుంది, బ్లడ్ వస్తుంది ఓకే. కిడ్నీ నా పని నేను చేసుకుంటానంటుంది, లివర్ నా పని నేను చేసుకుంటాను, పెద్ద పేగులు చిన్న పేగులు లోపల ఏమున్నాయి అన్నీ నా పని నేను చేసుకుంటున్నాం. ఇంకో దాని మీద డిపెండ్ అయ్యి లేవు. అప్పుడు ఏమవుతుంది? అవి ఎప్పుడైతే విడిపడ్డాయో దాని ఫలితం, కలిసి ఉన్నప్పుడు ఉండే ఫలితం ఏంటి, విడిపోయినప్పుడు ఫలితం ఏంటి అంటే నాలోని అణు విస్ఫోట వేగం. లోపల అణుపరమాణువుల గురించి తెలియాలంటే సైన్స్ తెలియాలి కొద్దిగా. ఈ అణువు విస్ఫోటం చెందుతుంది. ఆ విస్ఫోటం చెందే ఒక వేగం అని, ఇంత వేగం అని ఉంటుందన్నమాట. అణు విస్ఫోట వేగము 1కి 10 వంతులు అయ్యింది. ఒక విస్ఫోటం చెందిందంటే దానికి ఒక 1% ఉందనుకోండి, ఇప్పుడు 10% అయింది దాని వేగం. దాని కారణంగా ఆ విస్ఫోటం చెందిన వేగ కారణంగా నాలో ఉన్న చైతన్యం
ప్రతి దానిని సునిశ్చితంగా గమనించగలుగుతుంది. అబ్బా! ఎలా వచ్చింది సునిశ్చితం? ఆ గమనింపు ఎలా వచ్చింది? ఇదివరకు లేని తెలివి ఎలా వచ్చింది? ఈ విస్ఫోట వేగం పెరగటం వల్ల దేన్నైనా సునిశ్చితంగా గమనించగలిగే శక్తి వస్తుంది. ఈ ఈ శాస్త్రంతోనే నేను ఈ ఈ యొక్క జ్ఞానంతోనే నేను గగనతల విశ్వ రహస్యాలను గమనించగలుగుతున్నాను. గగనతలంలో ఎన్ని విశ్వరహస్యాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శరీరంలో ఇవి జరగకుండా, ఈ ధ్యానం లేకుండా అవన్నీ ఎలా తీసుకోగలుగుతాం చెప్పండి? ఒక్క ధ్యానం అంటే ఆరోగ్యానికా? కేవలం మానసిక ప్రశాంతానికా? ఎంత ఎంత ఉంది దీనిలో? మనకేమీ తెలియదు, అది జరిగిపోతూనే ఉన్నాయి. మనలో ఏ మార్పులు జరిగినాయో కూడా మనం గమనించుకోవట్లేదు. అంత అద్భుతంగా జరిగిపోతున్నాయి. దానిలో భాగమే ఇప్పుడు ఈ శాటిలైట్, మన పిఎంసి శాటిలైట్ కూడా దానిలో భాగమే. నాలోని ప్రకంపన వేగం, ఇప్పుడు ఈ ప్రకంపనలు, ఈ అణు విస్ఫోటం చెందినప్పుడు ఈ ప్రకంపనల వేగం సెకండ్లో 1000 వంతు. సెకండ్లో 1000 వంతు అంటే ఆలోచించండి. నేను చెయ్యిట్లా అనే లోపల సెకండ్, దానిలో 1000 వంతు వేగంతో వెళ్ళి వాటిని టచ్ చేయగలుగుతుంది. ఆ విశ్వంలోని రహస్యాలని అంత వేగంతో వెళ్ళి టచ్ చేయగలుగుతుంది. ఇది ప్రతి యోగి ఒక్క లక్షణం. ప్రతి యోగి ఒకరిది కాదు, ఇది ప్రతి ఒక్క యోగి లక్షణం. అయితే పట్టించుకోకుండా వదిలేసేవారు ఉంటారు. కేవలం శరీర లాభాల కోసం వాడుకోవాల్సిన వాళ్ళు ఉంటారు. మరి అలాగే జ్ఞానం కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు. నేను కేవలం జ్ఞానం కోసం మాత్రమే చెందిన దానిని చెప్తున్నాను. నాకు జ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు. బతకడం కోసం ముద్ద. ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వను. ఇంకొకళ్ళకు నా మైండ్లోకే రాదు. అప్పుడే కదా ఇది మనం సాధించగలిగేది. నేను కేవలం ఈ కోవకు మాత్రమే చెందిన దాన్ని. దీనివల్లే ప్రాపంచిక ఏ శక్తులు నన్ను ఆకర్షించవు. ఏది ఆకర్షించదు. ఆయన ఇచ్చే జ్ఞానం ముందు అన్ని బలదూరవి. కానైతే అప్పుడప్పుడు వాటిని టచ్ చేస్తాం. ఈ ప్రాపంచిక శక్తులతో వాటిని అలా టచ్ చేస్తాం. ఏంటవి? అతి ముఖ్యమైన ఆ శక్తులు ఎక్కడి నుంచి వస్తాయంటే, అతి ముఖ్యమైన శక్తి చంటి పాపలు, చిన్న పాపలు. ఆ చిన్న పాపల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ చిన్న బిడ్డలు నన్ను ఆకర్షిస్తారు. ఆ పసికోనలు నన్ను ఆకర్షిస్తారు. ఆ పసికోనలు అపురూపమైన వరాలు. వారితో మాట్లాడగలిగితే నిష్కామ కర్మకు ఎలా దారి తీయాలో తెలుస్తుంది. ఆయన ఎలా నవ్వుతారు? ఆయన నవ్వే ఎవరి ముఖంలో చూసామా? లేరు ఈ ప్రపంచంలో నాకు తెలిసి. అంత కల్మషం లేకుండా చిన్న పాపలాగా నోరంతా తెరిచి ఆ బుగ్గలంతా ముఖమంతా ప్రకాశిస్తూ నవ్వుతారు. ఆ చిన్న బిడ్డల కళ్ళల్లో నుంచి అద్భుతమైన కాంతి రేఖలు ప్రసరిస్తాయి. వాటి వేగం ఎంతమంటే మనోవేగానికి మించిందనమాట. అంతరంగ వేగం కంటే ఎక్కువ కాదు. వీటితోనే పొందినవి. ఆ వేగానికి అంత శక్తి ఉందన్నమాట. అందుకో ధ్యానాన్ని, శ్వాస మీద ధ్యాసని అని చెప్పారు పత్రిజీ. దీని ద్వారానే, ధ్యానం ద్వారానే నేను ఇవన్నీ సాధించాను. నీకేం కావాలో నువ్వు తెలుసుకో ముందు, అది ముఖ్యం. మిగతా అన్ని పక్కన పెట్టండి, జరుగుతాయి, ఎట్లాగైనా జరుగుతాయి. వంట చేసుకోకపోయినా జరుగుతాయి, పని చేయకపోయినా జరుగుతాయి. కానీ నీకేం కావాలి? ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేసుకొని అసలు నాకేం కావాలి అని ఒక్క క్షణం ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వద్దు. అసలు నాకేం కావాలి? ఆత్మజ్ఞానం కావాలా? ఇహపరాలది కావాలా? లేకపోతే అనారోగ్యం నుంచి ఆరోగ్యం కావాలా? ఎవరికి ఏది లేదో అది కావాలనుకుంటారు కదా. ఇప్పుడు నాకేం కావాలి?
అది ఆలోచించుకోండి ముందు. అది ముఖ్యం. ఎలా తెలుస్తుంది? జన్మతా వచ్చింది, మన పుట్టుక నుంచి వచ్చింది. మన లోపల ఏం భావాలు ఉన్నాయో, ఎలా ఉన్నాయో, మన గుణాలు ఎలా ఉన్నాయో మనకు తెలీదా? నోరిడిచి చెప్పకపోయినా మన గుణాలు మనకు తెలుసు. ఒకవేళ నేను ఎలా ఉన్నానో నాకు తెలియపోవచ్చు. నేనే సరికాని విషయంలో ఉండి సరిగ్గా ఉన్నాను అనుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే గురుముఖత తెలుసుకోవాలి. గురువు ఉన్నదే అందుకు మన ముందు. నాకేం కావాలో నాకు తెలియట్లేదు, నన్నేం చేయమంటారని ఆయన ముందుకెళ్ళి అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో ఈ పని చెయ్యి, పిరమిడ్ కట్టు, ఈ బుక్ ట్రాన్స్లేట్ చేయి, లేకపోతే శాకాహారం. మనకేం కావాలో ఆయనకి తెలిసినట్టు మనకే తెలియదు. అది మైనస్ పాయింట్లు పక్కన పెట్టి ప్లస్ పాయింట్తో ఎట్లా ఎదుగుతారని ఆయన ఆలోచిస్తారు. ప్లస్ పాయింట్లన్నీ పక్కన పెట్టి ఎదుటి వ్యక్తిలోని మైనస్ పాయింట్లు మాట్లాడి మన బుర్రంతా బ్లాక్ చేసుకుంటాం ప్రజానీకం. లేదా సాధనతో నీ ధ్యానంలో నీ సాధనతో నువ్వు తెలుసుకో. అది ఈ సమయంలో ధ్యానానికి మించిన విశిష్టత ఇంకొకటి లేదు. మౌనంలోని శక్తి 1కి 1000 ఎంతులు అవుతుంది ఈ పీరియడ్లో. మౌనంగా కనుక ఉండి ధ్యానం చేసుకుంటాం వల్ల 1కి 1000 ఒకటి ఎక్కడా 1000 ఎక్కడా? అలాంటప్పుడు మనం ఎందుకు మౌనంగా ఉండట్లేదు? సాధన చేసుకోవాలి కదా. మౌన సాధన, ధ్యాన సాధన, వంట సాధన, అన్ని సాధనే. మరి కోటి విద్యలు కూటి కొరకే. ఎవరు నువ్వు భౌతిక ప్రపంచంలో నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత కష్టపడో చివరికి ఆ ముద్ద కొరకే. కానీ ఇక్కడ ధ్యానం వినే కోటి విద్యలు కూటి కొరకే భౌతికమైన సామెత. ధ్యానం అనేది కోటి విద్యల కొరకు. కోటి విద్యలు కూటి కొరకు, ధ్యానం అనేది కోటి విద్యల కొరకు. ఆ విద్యలు వేరు. ఆనాడు యోగ వాసిష్ఠుడు రాములు వారికి చెప్పిన ఉపదేశం. వారు కారణజన్ములు, అందుకని ఆ ఉపదేశాలు తీసుకున్నారు. మరి నేను జన్మకు గల కారణం వెతుక్కునేదాన్ని. ఎందుకు ఈ జన్మెత్తాం, దీని వెనుక మన కారణం ఏంటి? వాళ్ళు కారణ జన్మలు, మనమేమో మన జన్మ ఏంటి, మన గర్జన్మ ఏంటి, మనం ఏంటని మన జన్మకు గల కారణం వెతుక్కునే వాళ్ళం. రాములు వారికి మరి ఈరోజు, ఆ రోజుల్లో ఎన్నో చెప్పారు వశిష్ఠుడు రాముల వారికి. మరి ఈరోజు నా జన్మకు కారణం తెలిసినప్పుడు ఎన్నెన్నో సూక్తులు చెప్పారు పత్రి గారు. వశిష్ఠుడు వారు రాముల వారికి ఏం చెప్పారో, వాసిష్ఠ యోగం, ఇవన్నీ మనం చదివిన వాడు తెలుసుకున్నారు. కానీ ఇక్కడ నా జన్మ కారణం తెలిసినప్పుడు ఎన్ని సూక్తులు చెప్పారో ఆయన, అన్ని కాదు. మరి ఆనాడు వశిష్ఠుల వారి సూక్తుల్లో విశ్వామిత్రుడు వెంటరాగా తన ప్రయాణం మొదలుపెట్టాడు రాముడు. మరి నేను పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలతో, మైత్రేయ బుద్ధుడు సజెషన్స్తో, మెసేజ్లతో నా ప్రయాణం మొదలుపెట్టాను. ఎవరు తక్కువ ఇక్కడ? ప్రతి ఒక గురువుని ఉపయోగించుకున్నవాడు ధన్యుడు ఇలాలోన సుమతి. మరి 1999లో మైత్రేయ బుద్ధుడు పునరాగమనం చూశాను. కానీ అప్పుడు దర్శించుకున్నాను ఒక విజన్ అంతే. ఇప్పుడు ఎంతో అవగాహన చేసుకున్నాను. ఎంత అవగాహన చేసుకున్నానంటే, ఎవరు ఆయన, భూమి ఏంటి, ఇదేంటి, ఏం రాబోతోంది, ఏం ప్రళయం రాబోతోంది, ఎట్లా ఆయన రక్షించారు భూమి, ఎంత అవగాహన. మనసు చెప్పిన మాటలతో, ఇక్కడ మనసు చెప్తుంది, నువ్వు ఇట్లా నిర్దేశిస్తుంది అనమాట. వెళ్ళు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది, నాకు ఇది కావాలి, ఇట్లాగూ అని. మనసు కూడా సినిమాలు చూపిస్తుంది. విజన్స్ అని పొరపాటు పడతారు చాలామందికి. అది విజన్ అనుకుంటారు, టెలిపతి అనుకుంటారు. కానీ మనసు చేసే మాయా పిక్చర్ ముందు పత్రి గారు ఇచ్చిన మెసేజ్ ఏంటి అనేది, రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా. మిలారేపా చెప్పాడు, ఇది ఒకటే అని పొరపడతావు, జాగ్రత్త అని చెప్పి. మరి
మనస్సు చెప్పిన మాటలతో మనసు చెప్పినట్టు విని నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఇది చేశాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలా పెరిగి వచ్చాను, నాకు ఇదే అలవాటు అనుకున్నావు అనుకో, ఖాళీ చేతులతో రైతు బజార్కి వెళ్ళి సంచులు ఒట్టి ఖాళీ చేతులతో వస్తే ఇంట్లో ఏం వండుతావు? పిల్ల పెళ్లి చేస్తూ బంగారం కొట్టుకెళ్ళి బంగారం కొనకుండా ఒట్టి ఖాళీ పరుస్తూ ఇంటికి వస్తే ఏం పెడతావు? వ్యాపారానికి వెళ్ళి అది అక్కడ పడేసి సినిమాకి వెళ్ళి వస్తే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇవన్నీ తెలిసే ఇవన్నీ ఒకళ్ళు చెప్పాలా మనకి? ఇవన్నీ తెలుసు, కానీ తెలియంది ఏంటి? ఇక్కడికి వచ్చి ఏం పట్టుకెళ్తున్నాం? రేపో మాపో చచ్చిపోతాం కదా, ఏం పట్టుకెళ్తున్నాం? మనస్సు చెప్పినట్టు వింటే రిక్త హస్తాలతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతావు. ఇది తెలీదా? భౌతిక జీవితమైన దాన్ని అంత పకడ్బందీగా లాకర్లతో సహా పెట్టుకుని డైమండ్ సెట్లతో సహా పెట్టుకోవటం తెలిసినప్పుడు ఇవన్నీ వెంట రావు, మనసు యొక్క ప్రలోభాలు వెంట రావు. ఏది నా వెంట వస్తుందనేదేగా ఆధ్యాత్మికత అంటే. ఇంకేంటి ఆధ్యాత్మికత ఇక్కడ? చెప్పండి, ఏంటి ఆధ్యాత్మికత అంటే? ఆలోచించుకోండి. రాముడు భజన, కృష్ణుడి భజన వాళ్ళు ఇట్లా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు కాదు, మనకు మనం ఆలోచించుకోవాలి. రిక్త హస్తాలతో వెడదామా, చేతులు నింపుకొని వెడదామా? అదే ఆత్మ చెప్పిన మాటలతో, ధ్యానంతో, గురువు చెప్పిన మాటలతో అంతా నింపుకొని, మొత్తం నింపుకుని విజయ సంకేతాలు ఎగరవేసుకుంటూ పెడతాం. ఎంత తేడా! ఇదెక్కడా అదెక్కడా? ఇది అద్భుతంగా కనపడుతోంది. మన చెప్పిన మాటలు అద్భుతంగా కనపడుతున్నాయి, ఆత్మ చెప్పిన మాటలు అర్థం కావట్లేదు. పత్రిజీ బాడీ వెకెట్ చేసిన దగ్గర నుంచి ఎంతమంది డబ్బు 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 డబ్బు, ధనం 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 అని వ్యామోహాన్ని పడుతున్నారు. ఏం చేయాలి? చేతిలో రూపాయి ఉండి మొదలు పెట్టారా సార్? మేమంతా రూపాయి ఉండి మొదలు పెట్టామా? ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. ఆయన లేరు. ఎందుకు లేరు? నువ్వే ఆయన. ఆయన ఏం చేశారో మనం అది చేద్దాం. ప్రయత్నించామా? ఎలా జరగాలో, ఎంత జరగాలో జరుగుతుంది అనుకోకుండా డబ్బు ఉంటేనే జరుగుతుంది, డబ్బు ఉంటేనే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రిక్త హస్తాలతో వెళ్ళిపోతున్నావు. నింపుకోవడం లేదు. మనస్సు చెప్పింది వినాలండి. మనస్సు చెప్పింది వినకపోతే బయట ప్రపంచంలో బతకలేము. ఎందుకంటే రికార్డింగ్ అదే. మనస్సు చెప్పింది వినాలి, కానీ ఏది సత్యం ఏది కాదు విశ్లేషించుకోవాలి, విజ్ఞత కావాలి. ఇది అది అట్టగా చెప్తుంది. ఇదేంటి, ఇది కరెక్టా కాదా నేను నిర్ణయించుకోవాలి. ఈ నేను ఎవరు? బుద్ధి. ఏది కాదు అన్న విచక్షణ జ్ఞానం ధ్యానంతో వస్తుంది. మళ్ళీ తిరిగి తిరిగి ధ్యానమే. ఎక్కడ వచ్చినా మళ్ళీ తిరిగి ధ్యానమే. మన కోరికలను బట్టి నడిచాం. దానివల్ల ఇప్పుడు నా కోరికలు, మనో కోరికలు, మనసుకి ఎన్నో కోరికలు ఉంటాయి. మన కోరికలను, మనసులో కోరికలను బట్టి నడిచాను. దానివల్ల కొన్ని పొందాను, కొన్ని పొందలేదు. కానీ కొన్ని మనసు చెప్పిన దాంట్లో నా కోరికల్లో కొన్ని నెరవేరిని, కొన్ని నెరవేరలేదు. రెండూ ఉన్నాయి, ప్లస్ మైనస్. కానీ ఆత్మ చెప్పినట్టు నడుచుకుంటే సమస్తము పొందారు. ఇది ఇటు అటు ఇహపరాలు రెండు పొందారు ఆత్మ చెప్పినట్టు. ఎంత జ్ఞానం! అబ్బబ్బా, ఎంత జ్ఞానం, ఎంత అనుభవం, ఎంత అద్భుతమైన జీవితం! దీనికి తార్కాణమే నేను. నాకు కావాల్సింది ఇక్కడ చరిత్ర కాదు. చరిత్రలు ఎన్నో మారుతూ వచ్చిన యుగాల నుంచి ఎవరు గొప్పదనం, ఇది చరిత్ర కాదు ఇక్కడ. నాకు కావాల్సింది ఇక్కడ చరిత్ర కాదు, విశ్వవ్యాప చరితం. చూడండి, ఇక్కడ చరిత్రకి విశ్వవ్యాప చరిత్రంకి ఎంత తేడా ఉంది. నాకు కావాల్సింది అది. ఇక్కడ చరిత్ర వద్దు, తప్పట్లు వద్దు, గొప్ప వద్దు, గ్రేట్ గ్రాండ్ మాస్టర్ బిరుదు వద్దు.
విశ్వవ్యాప చరితం. విశ్వం అంతా వ్యాపించే చరిత్రం కావాలి. ఈ చరిత్ర ఎవరికి కావాలి? ఇలాంటి చరిత్రలు ఎన్నో మట్టుకొట్టుకుపోయినాయి. మరి ఒకప్పుడు మనస్సు రంజింప చేయాలంటే కొన్ని విషయాలు కావాలి. ఒక నూతనమైనదో, ఒక చిన్న పాపో, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదో ఒకటి కావాలి మనస్సు రంజింప చేయాలంటే. కొన్ని విషయాలు కావాలి. కానీ ఇప్పుడు రంజింపమే మనసు అయి కూర్చుంది. మనస్సును ఏదో రంజింప చేయటం కాదు, ఆ రంజింపం అనేది ఎలా ఉంటే అదే మనస్సు అయి కూర్చుంది. ఇంకా దానికి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లా. మనసు 24 గంటలు రంజింపంలో ఉంటే వేరే విషయం ఏది కూడా దీన్ని రంజింప చేయగలదు. అదే ఆల్మోస్ట్ అదే అయిపోయింది. అదే మహాసముద్రం అయిపోయింది. కానీ ఇప్పుడు రంజింపమే మనస్సే కూర్చుంది. మనస్సే రంజింపం అయిపోయింది. ఇంకెంతకంటే ఏం కావాలి ఒక మనిషికి? చెప్పండి. దీనితో నిస్వార్థ రహితులం అయిపోతాం. ఇక్కడ స్వార్థం లేకుండా అయిపోతాం. ఇది ఎప్పుడు ఇది కావాలి అది కావాలనుకున్నప్పుడే స్వార్థం వస్తుంది. ఇది ఎప్పుడు 24 గంటల రంజింపంలో ఉంటే ఇక అది ఆనందంతో, సంతోషంతో దాంట్లో నిండిపోయి అది ఉంటే ఇంక ఇది కావాలి అది కావాలనేది ఉండదు. అప్పుడు ఇది ఎప్పుడైతే ఇది కావాలి అన్నది లేదో అప్పుడు నీలో ఉండే నువ్వు కంప్లీట్ నిస్వార్థంగా అయిపోతావు. అక్కడ స్వార్థం అనేది ఉండదు. అది జీవిత యజ్ఞం. ధ్యాన యజ్ఞం మహాచక్రం కాదు, జీవిత యజ్ఞం అంటే ఇది. మన మనస్సు బయటకు వెళ్ళే మార్గాలు చాలా వెతుక్కుంటుందండి. మన శరీరంలో నుంచి, కళ్ళల్లో నుంచి, శిరస్సు నుంచి, ఆలోచన రూపంలో తలలో పేరుకుపోయి శిథిలమైపోయి మనస్సు అగ్నిగుండం అయిపోయి, మనసు అగ్నిగుండం అయిపోయిందంటే ఎవరు ఆర్పలేరు దాన్ని. అట్లా మమకారం ద్వారా, అహంకారం ద్వారా, అసూయ, ద్వేషము, ప్రతీకారం ద్వారా బయటకు వెళ్ళిన మనస్సు ఎన్ని రకాలుగా బయటకు వెళుతుందో మనస్సు. ఒక్కొక్క గుణాన్ని తగిలించుకుని మనసు బయటకు వెళ్ళిపోతుంది. ఈ బయటకు వెళ్ళిన మనస్సు తిరిగి మళ్ళీ లోపలికి వస్తుంది. ఒక ఆలోచన రూపంలో బయటకు వెళ్ళింది అంటే మళ్ళీ తిరిగి అది లోపలికి రావాలి. అయితే వస్తే ఎలా వస్తుంది? ఎలా లోపలికి వస్తుంది? ధ్యానంలో నీ లోపల నీవు ఉన్నప్పుడు మనస్సు పని చేయదు. బయట చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తింటున్నప్పుడు పనిచేస్తుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టావో ఆలోచనలు వస్తున్నాయి, కట్ చేస్తున్నావు అనుకుంటున్నాం, కానీ మనసు పనిచేయదు. అది రిలీజ్ చేసిన ఆలోచన మాత్రం పనిచేస్తుంది. ఈ రెండు వేరు. ఇక్కడ ఈ ఆలోచన కట్ చేయాలి, శ్వాస మీద ధ్యాస, ఈ థాట్లో ఉంటాం. అప్పుడు మనసు పనిచేయదు. అక్కడ బయటకు వెళ్ళిన ఈ గుణాలు మనస్సు నుంచి బయటకు వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇవన్నీ ఆలోచన బయటకు వెళ్ళిపోయినాయి, మనం శ్వాస మీద ధ్యాస పెట్టాం. అప్పుడు వెంటనే ఈ మనసు ఏమో పనిచేయదు. అప్పుడు ఈ గుణాలన్నీ బయటకు వెళ్ళినాయి కదా. మనస్సు పనిచేయనప్పుడు ఈ గుణాలకి బలం రాదు. లోపల ఉన్నప్పుడే బలం వస్తుంది. ధ్యాసలో ఉన్నప్పుడు అది పనిచేయదు. పనిచేయనప్పుడు బలం రాదు. ఆ గుణాలన్నిటికీ బలం రాదన్నమాట. అందుకని మనస్సు నుంచి బలాన్ని అందుకోలేవు. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నావో, 1 గంట కూర్చున్నావో, 2 గంటలు కూర్చున్నావో, ఈ 2 గంటల్లో నీకు ఆలోచన వచ్చి పనిచేస్తుంది, కానీ మనసు పని చేయకపోయేదానికి నీకు ఇంకా బయటకు వెళ్ళిపోయిన ఈ గుణాలు ఇక నీకు బలం ఇవ్వవు. మనస్సుతో కనెక్ట్ అయి ఉంటేనే బలం వస్తాయి వాటికి. చూసారా ధ్యానం వల్ల ఎంత ఉపయోగమో? మనలో ఎలా అవి పనిచేస్తున్నాయి అనేది చెప్తున్నా. దానికి మనసు బలం ఎప్పుడైతే అంటదో అప్పుడు ఆ గుణం నశించిపోతూ ఉంటుందన్నమాట. వాటి శక్తి తగ్గిపోతుంది. అవన్నీ ఉంటాయి కానీ వాటి శక్తి తగ్గిపోతుంది. అవన్నీ ఆ పనులన్నీ చేయటం తగ్గిపోతుంది. దానికి పైగా దీనికి తోడు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, పిరమిడ్ నిర్మాణాలు, సహకారాలు, అప్పుడు మనస్సు వీటి మీదకి తిరుగుతుంది. అందుకే ఈ పనులన్నీ అప్పచెప్పేవారు సార్.
ధ్యానము, సజ్జన సాంగత్యంతో ఈ పనులు 3 ఉన్నాయి. ఇంకా వాటి బలం తగ్గిపోతుంది. గుణం అలా మారుతుంది ప్రతి ఒక్కళ్ళకి. అలా దాని శక్తి తగ్గిపోతుంది. మనస్సును చంపిన నాడు ఎలా చంపుతారు? అంటే ఇలాగన్నమాట. ఆ మనసులో ఉన్న మనస్సుని. పాత ఆలోచనలు ఉన్న మనస్సు చచ్చిపోతుంది. ఆత్మ జ్ఞానంతో నిండిన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అది దేనికి చలించదు. మనస్సు కాబట్టి ఒకవేళ చలించినా అటు ఇటు వెంటనే సర్దుకుంటుంది. అది. అది మనస్సు యొక్క విశిష్టత అన్నమాట. ఈ ధ్యానము ఈ మనస్సులో నుంచి గుణాలనేది బయటికెళ్ళి ఎలా అవుతుంది అని. అలాగే నైవేద్యం, ప్రసాదం. మనం ప్రతిఫలం కోరుకోవద్దు అన్నాడు కృష్ణుడు. కానీ ఎంతమంది నేను ఇంత చేశాను, నాకేమీ రాలేదు. నేను ఇంత కష్టపడ్డాను, నన్ను గుర్తించలేదు. ఇవన్నీ ఎంతో మందిలో ఉంటాయి. కాదు అంటే ఒప్పుకోం. అందరిలోనూ ఉంటాయి ఇవి. నేను ఇంత చేశానండి, నేను ఇంత పెట్టానండి, నేను ఇవి చేశాను అని. ఏంటో నేను ఎంత చేసినా నాకు ఫలితం రావట్లేదు. రోగాలు తగ్గడం లేదు, కష్టాలు తగ్గడం లేదు. ఎలా? ఒకరోజు పత్రిజీ అన్నారు, ఇది ఎన్నోసార్లు నేను చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి అంతకు మునుపు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నుంచున్నప్పుడు నేను ఒక అంతకు మునుపు పిల్లలకి వీళ్ళకి వాళ్ళకి చూసుకున్నా కానీ నేను బ్యాంగిల్స్ పెద్దవాళ్ళం అవుతుంది కొద్ది మా ఆలోచన ఎలా ఉంది, చేతి నిండా గాజులు ఉంటే చాలు, మెల్లో సూత్రం గొలుసు ఉంటే చాలు, ఓ కట్టుకుంటారు గద్వాలు చీర ఉంటే చాలు, అంతే. అంతకుమించి ఇంకా వేరే వాటి మీద ఉండేది కాదు. గాజులు చేయించుకుందామని చీటీ కట్టాం. ఇక్కడ పిరమిడ్ పార్టీ వచ్చింది. ఆ టైంలో మా వారు నన్ను చూడడానికి వీల్లేదన్నారు. అప్పుడు భరత్ కుమార్ అని వైజాగ్ నుంచి ఒక మాస్టర్ వచ్చి నుంచుంటే, ఆయన నేను నుంచుంటాను మేడం, నేను పెట్టుకుంటాను. తర్వాత ఆయన వచ్చి 5,000 రూపాయలు నామినేషన్ ఇస్తాను, మిగతా ఆయన్ని నాకు సంబంధం లేదు అన్నారు. ఇక ఏం చేయాలి? నన్ను వద్దన్నారు. కానీ ఆయన నుంచోబట్టి పని మొత్తం నా భారం అంతా నా తల్ల మీద పెట్టుకున్నాను. ఇక అన్నీ కలిపి ఒక 50,000-60,000 అయినాయి ఆ రోజుల్లో 1999లో. సరే కానీ పెట్టుకుందాం అనుకున్నాం. అయిపోయింది. ఆయన నాకు ఒక స్టాచ్యూ లాగా అడ్డం పెట్టుకోవటానికి ఇచ్చారు. అది చాలనుకున్నాను. తీరా చేతిలో డబ్బులు వచ్చినాయి. 60,000 రూపాయలు చేతిలో చూసి ఆయన డబ్బులు ఆయన పెట్టుకుంటే నేను గాజులు చేయించుకునేదాన్ని కదా అనుకున్నాను. ఇదేంటి? నా భావం, ఈ మనసు యొక్క ఆలోచన, ఇంకా నాకు ఇది కావాలి అన్న కోరిక. ఇది న్యాచురల్గా ఉంటే సహజం. నా భర్త కష్టపడిన డబ్బులతో కట్టుకొని నా గాజులు నేను చేయించుకుంటున్నాను అన్నప్పుడు దానికి వేరే అబ్జెక్షన్ ఏమి ఉండదు, ఇంకో ఆలోచన రాదు. కానీ నాకు పిరమిడ్ పార్టీ వచ్చింది. దానికి ఆయన అనేక సమస్యలు వచ్చినాయి, అడ్డొచ్చినాయి. ఆయన ఏదో దేవుళ్ళలాగా వచ్చాడు. ఆయన అడ్డం పెట్టుకుని నేను చేసుకోవాలి అనేది ఆత్మజ్ఞానం. అదే మనస్సేమో ఆయన పెట్టుకుంటే నేను గాజులు చేయించుకుంటాను కదా అన్నది మనస్సు యొక్క ఆలోచన. ఇది అయిపోయింది. తర్వాత పత్రిజీ వచ్చారు. వెళ్ళాము. వెళ్తే నాకు ఒక ఏదో కాన్సెప్ట్ వస్తుంది చెప్పనా అన్నారు. ఏంటి సార్ అని. రామాలయం అవి కట్టినప్పుడు కళ్యాణం అప్పుడు ఏమన్నా నైవేద్యాలు వండారా అన్న. అయ్యో ఎందుకు వండలేదు సార్, నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి సంవత్సరం అంత గంగాళం పరవాన్నం కానీ పులిహార కానీ చేసిస్తూనే ఉన్నాను. చేతిలో ప్రసాదం ఎంత వచ్చింది అన్నారు. ఎంత వచ్చింది ఒక స్పూన్ పెట్టారు సార్ అని. నువ్వు గంగాళం వండినా బండెడు వండినా నైవేద్యం నీకు చేతిలోకి వచ్చేదలికి స్పూనే. ఎన్ని నైవేద్యాలు పడితే నీకు ఎన్ని స్పూన్లు అయితే ఒక గిన్నె నిండుతుంది. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎంతంత నైవేద్యం. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎంత కష్టపడి ఎన్ని పనులు చేస్తే నీ ఫలం ఎంత వస్తుంది? నాకు ఇది రాలేదు, అది జరగలేదు, ఇంత పెట్టాను అంత పెట్టాను అనుకుంటే అర్థం ఉందా? అప్పుడు ఎల్లైట్ అయ్యానండి. ఇలా ప్రతి విషయంలో ఎల్లైట్ చేసుకుంటూ వచ్చారు. నా జీవితం ధన్యమైంది. నా జీవితం వృధా కాలేదు. నా జన్మ సార్థకమైంది. అలాగే అందరి జన్మలు సార్థకత చేసుకోవాలన్న కోరిక నాకు. ఎందుకు వేస్ట్ చేసుకోవాలి జన్మని? మళ్ళీ పునరపి మరణంలోకి వెళ్ళకూడదు. బ్యాలెన్స్ మిగుల్చుకోకూడదు. బ్యాలెన్స్ కానీ మిగుల్చుకున్నావో మళ్ళీ మనం
రావాలి అంటే ఫిఫ్త్ డైమెన్షన్ ఒక ఎనర్జీతో నిండిపోయింది అంటే ఎన్నో లోకాల నుంచి మనం రావాలంటే ఎన్నో లోకాల పర్మిషన్ కావాలి. ఒక యుగం పట్టొచ్చు. ఆ బాధలన్నీ ఎందుకు? అదేదో ఇప్పుడే పూర్తి చేసుకుందాం. ఇప్పుడే పాస్ అవుదాం. ఫెయిల్ అవ్వకూడదు. జన్మను సార్థకత చేసుకోవాలి. అది అట్లా ఆయన గురు సాంగత్యం అంటే గురువుతో ఈ అనుభవం, ఆ అనుభవం కాదు. ఎలర్ట్ అయ్యామా లేదా? ఒక మాట ఆయన చెప్పగానే అది దూకేటువంటి స్వభావం మనకుందా లేదా? మన కోసం చెప్పారు. ఆయన కోసమా? ఆయన కోసం కష్టపడ్డారా? మన కోసం చెప్పినప్పుడు మన పని మనం చేసుకోవాలా వద్దా? ప్రతి విషయం ఒక అట్ట చెప్పారనగానే ఇక్కడ మైండ్‌లో వెంటనే ఎలర్ట్ అయిపోయేవాళ్ళం. మళ్ళీ దాంట్లో పొరపాటు రానిచ్చేవాళ్ళం కాదు. పొరపాటు ఎక్కడో వస్తుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే పొరపాటు వస్తుంది. అర్థం చేసుకుంటే పొరపాటు రాదు. అట్లా ఆయన సాంగత్యంలో ఇహపరాలను తెలుసుకోవటం అనేది గురువు యొక్క సాంగత్యంతోటే సాధ్యపడింది. లేదంటే ఇహపు జ్ఞానం ఉంటుంది. లేదంటే పూర్తిగా అటు ఉంటాం. ఈ రెండిటిని కూడా మనం చూసుకొని మన చేతుల నిండా ఆత్మ సాంగత్యంతో, సజ్జన సాంగత్యంతో ఈ జ్ఞానాన్ని నింపుకొని విజయ సంకేతాలను ఎగరేసుకుంటూ మనం మన లోకాలకు వెళ్ళిపోతాము. ప్రతి ఒక్కళ్ళు అలాగే రావాలని నా కోరిక. అంటున్నప్పుడు నా మాతృ హృదయం ఇక్కడ తల్లి హృదయంలాగా ఉంటుంది. వీళ్ళెవ్వరూ ఓడిపోకూడదు. వీళ్ళెవ్వరూ ఆగిపోకూడదు. వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళాలి. ఆయన కోరికే నా కోరిక. అది. అందుకని గురు సాంగత్యంతో నేర్చుకున్నయి చెప్పాలంటే ఒక ఒక గంటతోటో, 2 గంటలతోటేనా ఆయన సాంగత్యం చెప్పాలంటే. అందుకని భావం మనం ఫలం కోరుకోకూడదు. ఎప్పటినుంచో కృష్ణుడు చెప్తున్నాడు. ఫలం ఆశించొద్దు అని. ఏం తెలిసింది మనకి? తెలిస్తే మాట మాట్లాడతామా? నీ మాటను బట్టి నువ్వు ఆశిస్తున్నావో, ఆశిస్తలేదో అర్థమైపోతుంది పయ్యోడికి. పైకెళ్ళి చూసుకుంటే నీ ఆకాశ రికార్డులో నీకే ఉంటుంది. అది. అందుకని అలాంటి పొరపాట్లు మనం చేయకుండా మన జీవితాన్ని, మన జన్మని రెండిటిని సార్థకంతో చేసుకుంటూ మిగతా జీవితాలు అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా గడుపుకుంటూ వెళ్ళిపోవాలని గురు పౌర్ణమి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.